హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీ న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీకు టేస్టీ చింత చిగురు పచ్చడిని అయితే చూపించబోతున్నాను. మా అమ్మ చాలా టేస్ట్గా చేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ముందుగా కడాయిలు పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వేయాలి. అవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ లోపల మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా టచ్ చేయండి, మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తర్వాత అయితే ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా, అవి ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి, చివరిలో వేసుకోవాలి. అవి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత తీసేసి మిరపకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సేమ్ కడాయిలు పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే అందులో చింత చిగురు అనేది వేయాలి. ఈ చింత చిగురంతా కూడా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటకుండా కలిపెట్టుకోవాలి, ఊరికే మాడిపోద్ది అనమాట. అందువల్ల బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఫ్రై అయ్యేదాకా బాగా కలర్ చేంజ్ అయిపోయి బాగా మెత్తగా అయిపోద్ది. దాని తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ చట్నీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టంగా తింటాడంటే అంత ఇష్టంగా తింటాడు. మా అమ్మకు కూడా చాలా ఇష్టము. ఇది మనకి అనుకున్నప్పుడల్లా దొరకదు కాబట్టి మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మ ఎంత రేట్ అయినా సరే తెచ్చుకుంటుంది. మీలో ఎంతమందికి పచ్చడి అంటే ఇష్టము అనేది నాకు కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా చింత చిగురుతో చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చండి. అదే కడాయిల్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని టమోటాని అయితే ఫ్రై చేసుకోవాలి. పల్లెటూర్లలో అయితే చింత చిగురు ఫ్రీగా దొరుకుతుంది, చెట్లకి ఈజీగా కోసుకోవచ్చు అనమాట. మనకైతే మార్కెట్లో మనీ పెట్టి కొనుక్కోవాలి, అది కూడా చాలా రేట్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అనేది వేయాలి, ఇంకా మెత్తగా వచ్చేస్తుంది టమోటా, కలర్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే మిక్సీకి వేసుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు మెత్తగా వేసుకున్న తర్వాత చింత చిగురుని అయితే వేయాలి. అది కూడా కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదు, మెత్తగా చేస్తే బాగుండదు అనమాట. ఒక్క రౌండ్ అలా వేసుకొని తీసేస్తే సరిపోద్ది. ఇప్పుడు టమోటా వేసుకోవాలండి. ఆ టమోటో కూడా ఒక 2-3 రౌండ్స్ వేస్తే చాలు, ఎందుకంటే మెత్తగా వేస్తే అసలు టేస్ట్ అనేది బాగోదు. ఇట్లా వేసుకుంటూ రోట్లో దంచినట్టు ఉంటుందన్నమాట. లాస్ట్లో ఫైనల్గా అయితే మనం ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకొని అట్లా వేసుకోవాలి. కట్ చేసి అంటే షాక్తో కాకుండా మనం చేత్తో చించేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మేమైతే అలానే వేస్తాము. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.